హాయ్ అందరికీ నమస్తే. మార్కెట్‌లో ఇప్పుడు 4 రకాల ఘీలు దొరుకుతున్నాయండి. అంటే ఆవు నెయ్యి అని పేరు చెప్పేసి 4 రకాల ఘీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. అందులో నాలుగోదొచ్చేసి అసలు నెయ్యే కాదు. కంప్లీట్ యానిమల్ ఫ్యాట్. అంటే ప్రతిరోజు కొన్ని వందల ఆవులు, ఇంకా బర్రెలు అంటే బఫెలోస్ ఇవన్నీ కూడా కబేళాలకెళ్ళిపోతున్నాయండి. అంటే మీట్ ఫ్యాక్టరీకెళ్ళిపోతుంటాయి. అందులో ఎక్స్ట్రాక్ట్ చేసిన యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేసి దాన్ని విడిగా మళ్ళీ వేరే సెపరేట్ చేసి దాంట్లో కొన్ని కెమికల్స్, కొన్ని ఎసెన్సెస్ యాడ్ చేసి దాన్ని ఘీగా అమ్ముతున్నారనమాట. ఇది రీసెంట్గా ఎక్కడి వరకు వెళ్ళిందో దురదృష్టశాస్త్రం మనం అందరం చూసాము. సో అంతలా చలామణి అవుతుంది. అది 4వ రకం. 3వ రకం వచ్చేసి ఇది కూడా కంప్లీట్గా ఘీ కాదు, వెజిటబుల్ ఆయిల్స్. ఇంకా ఘీకి ఉండే ఒక స్మెల్, అరోమా, ఇంకా టెక్స్చరు, ఇంకా మీకు యాజ్ ఇట్ ఈజ్ ఘీలాగే అనిపిస్తుంది అనమాట. అది కొన్ని ఆయిల్స్, కెమికల్స్ యాడ్ చేసి రంగు, రుచి, చిక్కదనం వాటన్నిటి కోసం తయారు చేసి ఘీలా తయారు చేసి సేల్ చేస్తున్నారు. ఇది 3వ రకం. ఇంకా 2వ రకం వచ్చేసి ఆవు నెయ్యి, కాకపోతే అది దేశవాళీ ఆవు నెయ్యి కాదు. అంటే హోలిస్టిన్, జెర్సీ ఇలాంటి జన్యుపరంగా తయారు చేసిన కొన్ని ఆవుల యొక్క ఉత్పత్తులు. అంటే ఇవి ఎంత ఉంటాయంటే అండి, రోజుకు ఒక 15-20 లీటర్ల పాలు కూడా ఇస్తాయి. వాటిలో ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అవి ఇచ్చే పాలల్లో పాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ కాబట్టి తక్కువ రకం కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఇది సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ మనకి కావాల్సింది ఇదే అండి. ఫస్ట్ వన్ వచ్చేసి A2 దేశీ కౌ ఘీ, అంటే స్వచ్ఛమైన నాటు ఆవుల పాల యొక్కతో తయారైన ఆవు నెయ్యి. ఇది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే 30 నుంచి 35 లీటర్లు. అంటే ఒక బ్రీడ్ బట్టి, దాని జాతిని బట్టి దాని ఫ్యాట్ కంటెంట్ వేరేగా ఉంటుంది, అలాగే దాని తిండి బట్టి ఫ్యాట్ కంటెంట్ వేరేగా ఉంటుంది. వీటన్నిటితో చూస్తే రమారమి 30 నుంచి 35 లీటర్లకి 1 లీటర్ ఆవు నెయ్యి మనకి తయారవుతుందండి. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి. మనకు కావాల్సింది ఇది మాత్రమే, మెడిసినల్గా పనిచేసి ఇది మాత్రమే. మిగతా ఎన్ని ఫ్యాట్స్, మనకు కావాల్సింది ఫ్యాట్ కాదు, హెల్దీ ఫ్యాట్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ సో మెనీ మెడిసినల్ ప్రాపర్టీస్. తరతరాల నుంచి చెప్తుంది ఈ నెయ్యి గురించి మాత్రమే. సో మనకు కావాల్సింది ప్యూర్ A2 దేశీ కౌ ఘీ. ఇది ఫస్ట్ మనం చూడాల్సింది. సో ఈ A2 దేశీ కౌ ఘీ కూడా అండి టెక్స్చర్ ఎల్లో కలర్ ఉంటుంది. అండ్ మనం కరెక్ట్గా కాస్తే టెంపరేచర్ అవన్నీ సరిగ్గా చూసుకుంటే పూసలు నెయ్యి వస్తుంది అనమాట. ఇది మేము మా ఆవుల నుంచి తయారు చేసిన A2 దేశీ కౌ ఘీ. సో ఈ టెక్స్చర్ అండ్ కలర్ అనేది ఒక్కొక్కసారి అటు ఇటుగా అవుతూ ఉంటుందండి. అంటే వాటి తినే ఫుడ్ బట్టి కొంచెం గ్రీన్ గ్రాస్ ఎక్కువ తింటే బాగా ఎల్లో కలర్ వస్తాయి. గ్రీన్ గ్రాస్ తినడం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ చేస్తే కొంచెం ఎల్లో కలర్ తగ్గుతుంది. సో ఈ పూసలు కట్టడం అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బాయిలింగ్ టెంపరేచరు. కరెక్ట్ టైంకి మనం బాయిల్ చేసి తీస్తే ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ప్యూర్ దేశీ కౌ ఘీ. ఇది టెంపరేచర్ బట్టి కూడా సొలిడిఫై అవుతూ ఉంటుందండి. సో మొన్నటి వరకు ఫుల్ వింటర్ కదా, అది మొత్తం అంతా పూసలుగా గడ్డలు కట్టినట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం సమ్మర్ మొదలైంది కదా, సో పైన కొంచెం ఇట్లా లిక్విడ్గా ఉంటుంది, కిందేమో సాలిడ్స్ బాగా హెవీ మాలిక్యులర్ వెయిట్ ఉన్నవి కిందకి వెళ్ళిపోతాయి అనమాట. మీరు షేక్ చేస్తే మొత్తం మళ్ళీ పూసలాగే అవుతుంది. సో అయితే ఇది మనం ఎలా కనిపెట్టాలి అంటే, ఈ ఘీ టెస్టింగ్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉందండి. సో ఒక శాంపుల్ టెస్ట్కి అంటే ఒక కొంచెం శాంపుల్లో ఒక టైప్ ఆఫ్ ఘీ మనం టెస్ట్ చేయాలంటే ఇట్స్ కాస్ట్ అరౌండ్ 11,000 నుంచి 15,000 వరకు ఉంది A2 దేశీ కౌ ఘీ. సో వి సెంట్ అవర్ శాంపిల్స్ టు ల్యాబ్స్. ఫ్యూచర్లో అవి వస్తున్నాయి మీకు. సో ఆ సర్టిఫికేట్ కూడా మనకి షాప్లో ఉంటుంది, మీరు అది చూసి తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ A2 కౌ ఘీ. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న A2 కౌ ఘీ గురించి మాకు కాల్ చేయొచ్చు. అండ్ మేము ఈ A2 దేశీ కౌ ఘీ ఎలా ప్రాసెస్ చేస్తున్నామో మీ కళ్ళారా వచ్చి మీరే చూడొచ్చండి. ప్రతి మంత్ 2 టైమ్స్ ఫామ్ విజిట్ ఉంటుంది. ఆ ఫామ్ విజిట్కి వచ్చినప్పుడు మేము పాలు ఎలా తయారు చేసి, ఎలా పెరుగు చేసి, బిలోనా మెథడ్లో ఎలా ఘీ చేస్తున్నాం అనేది మీరు స్వచ్ఛంగా వచ్చి మీరే చూడొచ్చు. అండ్ ఈ A2 దేశీ కౌ ఘీ అనేది కంప్లీట్ మెడిసినల్ వాల్యూ ఉంటుంది కాబట్టి మెడిసిన్ ఎలా తీసుకుంటామో అలాగే తీసుకుంటామండి. అంటే ఇది మంచిది కదా ఎక్కువ తినండి అనేది నేను చెప్పట్లేదు. కావాలంటే ఎక్కువ ఘీ వేయాలంటే అలా చెప్పచ్చు, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ. మెడిసిన్స్ ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటే చాలు. అంటే 1 లీటర్ కౌ ఘీ వచ్చేసి 1 మంత్ ఒక ఫ్యామిలీ అంతా మనం వాడుకోవచ్చండి. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఎంత తీసుకోవాలి అంటే ఇట్లా నెయ్యి ఉంది చూసారా,
మనం ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ఇందులో ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది, చాలు. ఇంతే స్పూను మన ఫుడ్లో తీసుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకట పూర్వము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భోజనం పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఒక ఘీ పెట్టుకుని కొంచెం ఇంత ఘీ దాని మీద వేసుకునేవారు, మీకు తెలిస్తే కనుక. అంటే బ్రాహ్మిన్స్ అంటున్నాను కదా, ఈవిడ బ్రాహ్మిన్ అయ్యి ఉంటుంది అందుకే సపోర్ట్ చేస్తుందని అలాంటి డివైడ్ చేయొద్దండి. సో దట్ ఈజ్ అబౌట్ అవర్ కల్చర్. ఇదివరకటి కులాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉన్నాయండి. సో బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు ఏంటంటే మన కల్చర్ని ఇంకా మన వేదాలని ఇవన్నీ కాపాడడానికి వాళ్ళకి డిజైన్ చేసి ఉంది కాబట్టి నేను అది ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంతేకాని దాని పేరు చెప్పి పెద్ద కాంట్రవర్సీస్ చేయొద్దు, అలాగనే విడగొట్టద్దు. ఐఎమ్ నాట్ ఏ బ్రాహ్మిన్, ఐఎమ్ అన్ ఇండియన్. ఓకే, సో నేను మీకు క్వాంటిటీ గురించి అర్థం అవడం గురించి చెప్తున్నా. అంత క్వాంటిటీ మనం రోజు తీసుకుంటే చాలు. ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ మెడిసిన్. అదే ఆ మెడిసిన్ ఎలా యాక్ట్ అవుతుంది అనేది మీకు కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఘీ ఎలా మెడిసిన్లా పనిచేస్తుందో మీకు చెప్తాను. అలాగే ఈ ఘీతో పాటు ఇంకొకటి మన బాడీకి మెడిసిన్ లాగా ఎవ్రీడే పనిచేసేది ఆవు పాల మజ్జిగ. ఈ రెండు ఎలా పనిచేస్తాయో మెడిసిన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము కోవిడ్ టైంలో అంటే కరోనా టైంలో 2 వ్యాక్సిన్స్ తీసుకున్నాం కదండి. ఒకటి కోవాక్సిన్ అండ్ ఇంకొకటి కోవిషీల్డ్. సో ఈ 2 వ్యాక్సిన్లో ఒకటి ఏంటంటే లైవ్ వ్యాక్సిన్, ఒకటి డెడ్ వ్యాక్సిన్. అంటే ఏంటంటే లైవ్ వ్యాక్సిన్ అంటే డైరెక్ట్గా మనకి ఏదైతే కోవిడ్ కాజ్ చేస్తుందో ఆ వ్యాక్సిన్ యొక్క పార్టికల్, అంటే కొన్ని కోట్ల సెల్స్లో ఒక్క సెల్ని మనం వ్యాక్సిన్ రూపంలో ఇంజెక్ట్ చేసి తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే బాడీ దానికి ఇమ్యూనిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇమ్యూనిటీ సెల్స్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో డైరెక్ట్గా మనకు కోవిడ్ అటాక్ అయినప్పుడు ఆల్రెడీ మనకు ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనం బాడీ తట్టుకోగలదు, అదొకటి. ఇంకొకటి డెడ్ వ్యాక్సిన్ అంటే ఆ వైరస్ ఏదైతే కాజ్ చేస్తుందో దాని బాడీ పార్టికల్ ఏదో ఒకటి ప్రోటీన్ పార్ట్లన్నీ తీసుకుని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. మన బాడీ ఎంత స్మార్ట్ అంటే ఆ వైరస్ లైవ్ కాకపోయినా దాని బాడీలో ఏదన్నా పార్ట్ ఉన్నా దానికి తగ్గ ఇమ్యూనిటీని కూడా తయారు చేస్తూ ఉంటుంది అనమాట. సో 2 విధాలుగా మనకి ఆ వ్యాక్సిన్స్ అనేవి పనిచేస్తాయి. అలాంటిదే ఇందులో లైవ్ వ్యాక్సిన్ వచ్చేసి ప్యూర్ దేశీ కౌ బటర్ మిల్క్. ఇందులో కొన్ని వేల కోట్ల సూక్ష్మజీవులు మన బాడీకి కావాల్సినవి ఉన్నాయండి. అందుకే ఇప్పటి నుంచో కొన్ని తరాల నుంచి చల్ల తాగండి, రోజు మజ్జిగ తాగండి, ఆవు పాలు మజ్జిగ తాగండి అని చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అవన్నీ వదిలేసాం. ఏదైనా ఎవరైనా ఒక కూల్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్స్ అవి మార్కెట్ చేసుకోవడానికి వాటన్నిటిని ఎనర్జీ అని అదని ఇదని మాట్లాడుతున్నారు. అవన్నీ తాగకపోయినా ఎవరికి ఏం నష్టం లేదండి. కానీ ఆవు పాల మజ్జిగ తాగకపోతే కంప్లీట్ మానవాళికి చాలా నష్టం, ఆరోగ్యానికి నష్టం. ఇది లైవ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా యూస్ఫుల్ బ్యాక్టీరియాస్. ఇవి మన పొట్టలోకి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ఇమ్యూనిటీ సహజంగానే పెరిగిపోతుంది అనమాట. ఈ బ్యాక్టీరియా, ఈ యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియా ఏదైనా మన బాడీలోని చెడు పదార్థాలు, చెడు బ్యాక్టీరియాస్ లేదంటే అట్మాస్ఫియరల్గా ఏమన్నా వచ్చినా వాటన్నిటిని తట్టుకోవడానికి ఇది మన గట్లో అంటే మన పొట్టలో ఏదైతే ఉందో అక్కడ ఉండి పనిచేస్తుంది. అలాగే మన బ్లడ్ ఇవన్నీ కూడా ప్యూరిఫై అవ్వడానికి మొత్తం మ్యాక్సిమం మన బాడీ అంతా పనిచేసేదంతా సూక్ష్మజీవుల వల్లండి. ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ సోకాల్డ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా సూక్ష్మజీవుల వల్లే మనం బ్రతుకుతున్నాం. అది ఎవరికి తెలియదు, ఇంటర్నల్ సైన్స్ అది. సో దాంట్లో లైవ్గా పనిచేసేది ఈ బటర్ మిల్క్. రోజు తాగితే కనుక ఫుల్ ఇమ్యూనిటీ. అండ్ డెడ్ వ్యాక్సిన్ లాగా పనిచేసేది అంటే ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కలగలుపుకుని ఇది పనిచేస్తుంది అనమాట. అందుకే ఇది కొంచెం ఇంత తీసుకునే సరిపోతుంది అన్నాను కదా. సో ఈ 2 కూడా ఇమ్యూనిటీ బిల్డప్ చేయడానికి బాగా పనిచేస్తాయి. దేశవాళీ ఆవు నెయ్యి, ఇంకా దేశవాళీ ఆవు మజ్జిగ. మీరు సూర్యగ్రీన్ స్టోర్కి వచ్చినప్పుడు ఏమి కొనకపోయినా పర్వాలేదు, కానీ రోజు అవైలబుల్లో మజ్జిగ ఉంటుందండి. స్టాక్ని బట్టి ఆవు నెయ్యి ఉంటుంది, కానీ మజ్జిగ ఎప్పుడు దొరుకుతుంది. మీరు ఆ ఆవు మజ్జిగని మీరు వాడాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మజ్జిగ కాకపోయినా మీరు పాలు తీసుకుని తోడు పెట్టుకుని తాగండి. 1 లీటర్ పాలు మీరు ఇంటిల్లి పాదిటి తీసుకుంటే మొత్తం మీ ఇంటిల్లి ఆరోగ్యం అంతా కూడా ఆ లీటర్ దేశీ ఆవు పాలలో ఉంటుంది. మీరు మజ్జిగ చేసుకుని మజ్జిగలా తాగితే కనుక బెటర్ యూజ్ దాన్ బటర్ మిల్కే వాడండి. ఎక్కువగా పాలు కన్నా పెరుగు కన్నా కూడా బటర్ మిల్క్ చిలకండి, నెయ్యి తయారు చేసుకోండి, నెయ్యి వాడండి. అలాగే మజ్జిగ ఏదైతే ఉందో ఆ మజ్జిగ రోజు సేవించాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కూడా మీరు ఎంత మంచిగా మజ్జిగ తాగితే మన బాడీ అంతా హైడ్రేటెడ్గా ఉండి అంతా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనకి యూజ్ అవుతుంది.